ఈరోజు కొంతమంది కాంగ్రెస్ మంత్రులు దుశ్శాసనుడి కన్నా ఘోరంగా మరి పబ్లిక్ స్పేస్లో మాట్లాడుతున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ కన్నీళ్లను కూడా కామెంట్ చేసే దుశ్శాసన పర్వానికి తెరలేపిండ్రు. అది చాలా చాలా బాధాకరం. అంటే ఒక జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో ఎట్లైనా చేసి గెలవాలి, తొండి చేసైనా మొండి చేసైనా అవతలి వాళ్లను అవమానపరిచైనా గెలవాలన్న ఒక ఘోరమైన సంస్కృతికి కాంగ్రెస్ నాయకులు పాల్పడుతూ ఉన్నారు. నిన్న పొన్నం ప్రభాకర్ గారు పత్రికా సమావేశంలో వారు అన్న మాటలు అయితే ఆశ్చర్యంగా ఉన్నది. నిజంగా ఇలాంటి మంత్రి కూడా ఉన్నాడా కాంగ్రెస్ క్యాబినెట్లోనే డౌట్ వస్తూ ఉన్నది. అరేమన్నారు, ఇట్లా డ్రామాలు చేయడం అందరికీ వచ్చు, ఇది సినిమా కాదు, సీరియల్ కాదు, ఈ కన్నీళ్లు పెట్టుకోవడం దానివల్ల సానుభూతి రాదు, సానుభూతి కోసం కన్నీళ్లు పెట్టుకోరు ప్రభాకర్ గారు, మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. ఒక దశాబ్దాల తరబడి కుటుంబాలతో, లక్షలాది కుటుంబాలతో మాగంటి గోపీనాథ్ గారి కుటుంబానికి అనుబంధం ఉంది. అలాంటప్పుడు ఆ అనుబంధం ఉన్న కార్యకర్తలను మాగంటి గోపీనాథ్ గారిని చూసి వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళని చూసి మాగంటి గోపీనాథ్ గారి సతీమణి సునీత గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది మానవ సహజం. ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు దేశంలో కోట్లాది మంది కన్నీళ్లు పెట్టుకున్నారు. అది కూడా సీరియలేనా మీ ఉద్దేశంలో? ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే చాలా మంది కూడా మరి ఏడ్చారు. సీరియలేనా మీ దృష్టిలో? అది కూడా ఒక డ్రామానేనా? ఏం మాట్లాడుతున్నారు మీరు కానీ మీ మంత్రులు కానీ, తుమ్మల నాగేశ్వరరావు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడున్న అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గారి మరణాన్ని దైవ నిర్ణయం అంటున్నారు. అంటే ఆయన చనిపోవాలని దేవుడు భావించాడని మీరు చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడున్న అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి వాళ్ళ నాన్నగారు ఆయన పర్సనల్ విషయాల మీద కూడా కామెంట్ చేస్తున్నారు. మాగంటి గోపీనాథ్ గారి పర్సనల్ విషయాల మీద కామెంట్ చేస్తున్నారు. అంటే మీ పర్సనల్ విషయాల మీద మేము కామెంట్ చేయలేకనా? మీ కుటుంబాల్లో ఉండే విషయాల మీద మేము కామెంట్ చేయలేకనా? అక్కడే మీకు మాకు తేడా ఉన్నది. కాంగ్రెస్ సంస్కృతికి బీఆర్ఎస్ సంస్కృతికి అక్కడే తేడా వస్తున్నది.